ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరిని సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తితో బ్రతుకుచు ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ఉన్నారని దేవుని యందు విశ్వసిస్తూ దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని జీవితాన్ని బట్టి కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనము సంభాషించుకుని మన జీవితాలకు ఏదైతే అవసరమైతే ఉన్నదో, మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 6వ అధ్యాయంలో అనేకమైనటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినమున శిష్యులకు అనేకమైనటువంటి ఇందులో మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన వారులారా, ఇక్కడ సజ్జనుడు గురించి, దుర్జనుడు గురించి, హృదయం గురించి ఎంతో చక్కగా ఈ యొక్క వచనములో మనం చూడగలుగుతాం. సజ్జనుడు అంటండి తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. మన హృదయంలో దేనిని మనం నింపుకుంటున్నాం అనేది మనకి తెలుస్తుంది కదా. ఏం నింపుకుంటున్నాం మనం? ఆ నింపుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడుతుంది. మనం ఉదయం లేవగానే మనము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రతిరోజు కూడా మన యొక్క దినచర్య ప్రారంభించాలి. చాలామంది ఉదయం లేవగానే రకరకాలన్నీ కూడా మనము వెతుక్కుంటూ ఉంటాం. కానీ మొట్టమొదటిగా మనం దేవుని స్తుతించాలి. దేవా నన్ను కాచి కాపాడు, దీవించు, కుటుంబాన్నిచ్చు, శక్తినిచ్చు, బలాన్నిచ్చు, నాకు మంచి పనినిచ్చు, ఆరోగ్యాన్నిచ్చు అని ఆయన్ని స్తుతించాలి. కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడు మనం ఎక్కడ సంచరించినా కూడా మంచి మాటలు మన యొక్క నోటు నుండి బయటకు వస్తాయి. మన హృదయం నిండిన దాన్ని బట్టే కదండి మనం మాట్లాడతాం. ఎదుటివారు మనం ఏం మాట్లాడుతున్నారన్నది దేవుని యొక్క బిడ్డలకు తెలుస్తుంది. అది ఒకవేళ మనం మంచి మాటలు మనం మాట్లాడుతున్నామనుకో, దేవుల్లో ఎదుగుతూ వాక్యంలో అనుసరిస్తూ మన హృదయంలో వాక్యం ఉంటుంది కనుక మనకు, మన యొక్క పిల్లలకు, మన కుటుంబానికి ఒకవేళ నువ్వు ఎక్కడ ఏ చోట్ల ఏ పని చేస్తున్నా కూడా ఆ యొక్క సజ్జనుడు మంచి ఆ యొక్క ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. చూసారా? అదేవిధంగా దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు అంటండి, చెడు మాటలను బయటికి తీసుకువస్తాడు. ఇక్కడ మనకి ఏది అవసరం ఉంది? మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన యొక్క జీవితానికి సజ్జనుడు ఏదైతే మంచి మాటలు మన యొక్క కని పెంచుతున్నటువంటి తల్లిదండ్రుల మాట వింటున్నారా? దైవజనుడు బోధించే ఆ యొక్క మంచి మాటలు మనం వింటున్నామా? లేకపోతే మనం ఏ మాటలు వింటున్నాము? మన యొక్క జీవితాన్ని మంచిగా వాక్యముతో కట్టుకుంటున్నామా? దేవుని మాటలు విని ఎంతోమంది యొక్క హృదయాల్లో, జీవితాల్లో చెడు మాటలను నింపుకుంటారు. చెడు స్వభావాలతో, చెడు క్రియలతో ఉంటున్నారు.
బయటికి భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటలు బయటకు వస్తాయి దుర్జనుడు. ఎందుకంటే దేవునితో సహవాసం తక్కువగా ఉండి, దేవుడంటే తెలియక, వాక్యం అంటే తెలియక, దేవుని యొక్క సహవాసంలో ఎదగకుంటూ ఉంటారు చూశారు. వారు లోకానుసారమైనటువంటి ఆ యొక్క క్రియల్లో ఉంటూ, ఆ యొక్క హృదయంలో భయంకరమైనటువంటి చెడు వ్యసనాలు, చెడు మాటలు నింపుకుని మాట్లాడుతూ ఉంటారన్నమాట. అదే మరి సజ్జనులను మనం చూసాం. ఆ యొక్క మంచి మాటలు హృదయంలోంచి వస్తాయి. మనం ఏ మాటలు వింటున్నాం? చెడు మాటలు వింటున్నామా? మంచి మాటలు వింటున్నామా? ఒకవేళ మంచి మాటలు వింటే గనక మన హృదయం నుండి మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడుతుంది. మేలు కలిగించే మాటలు, ధైర్యాన్ని కలిగించే మాటలు, దీవెనకరమైనటువంటి వచనములు నీ నోట నుండి వస్తున్నాయా? లేకపోతే దుర్భాషలు వస్తున్నాయా? నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23 వచనంలో ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, మన యొక్క హృదయంలో జీవపు ఊట ఎప్పుడు కూడా వాక్యాన్ని నింపుకోవాలి. ఎప్పుడు దేవుని యొక్క సహవాసంలో మనము ఎప్పుడు నిత్యము ఉండాలి. దేవునితో అంటుకట్టుబడుతూ ఉండాలి. వాక్యముతో అంటుకట్టుబడుతూ ఉండాలి. మరి దేవుని యొక్క సహవాసంలో నీ ఉన్నావా? నీ యొక్క హృదయంలో నుండి ఆ యొక్క జీవధారలు బయటకు వస్తున్నాయా? ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోమంటున్నాడు. మన హృదయంలో చెడు ఉన్నదనుకోండి, మన యొక్క ఆత్మీయ జీవితానికి కానివ్వండి, కుటుంబ జీవితానికి కానివ్వండి, దేనికైనా సరే సేవా జీవితానికి కానివ్వండి, ఎదుగుదల ఉండదు. మన యొక్క హృదయంలో జీవధారలు బయటకు రావాలంటే నిత్యము దేవుని స్తుతి, దేవుని యొక్క నామస్మరణ, వాక్యములో మనం ఎప్పుడు కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ఆ యొక్క ఆత్మీయమైన ఆహారం మనం ఎప్పుడైతే తీసుకుంటామో జీవధారలు బయటికి వస్తాయి. నీ నోటి నుంచి మంచి మాటలు వస్తాయి, చెడు మాటలు రావు. తల్లితో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, అక్కతో ఎలా మాట్లాడాలి, చెల్లితో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఎలా మాట్లాడాలి, ఒకవేళ నువ్వు సమాజంలో ఉంటే మరి ప్రజలతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలి, ఉద్యోగంలో ఎలా మాట్లాడి ఎలా ప్రవర్తించాలి, నీ యొక్క విద్యా బోధనలో కానీ అన్ని విషయాలలో కూడా దేవుడు ఆ యొక్క జీవధారలు నీ హృదయంలోంచి పుట్టిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరితో సహవాసం, ఎవరితో నువ్వు చేస్తున్నావు ఈ రోజు నాడు? దేవుని సహవాసంలో ఉన్నావా? లేకపోతే దేవుని సహవాసంలోనే ఉండి నీ హృదయంలో దేవుని వాక్యాన్ని కాకుండా వేరేది ఏదైనా ఉంచుకుంటున్నావా? గ్రహించుకోవాలి నా ప్రియమైన సహోదర. నీ హృదయంలో నుండి జీవధారలను మరి బయలుదేరును చక్కగా కాపాడుకోవాలి. మన యొక్క హృదయాన్ని, మన యొక్క శరీరాన్ని భద్రపరుచుకోవాలి. దేవుడిచ్చిన ఈ యొక్క శరీరాన్ని, ఆ యొక్క హృదయాన్ని మన యొక్క ప్రాణం ఉన్నంత వరకు భద్రపరుచుకోవాలి. మనకి అవసరమైన మాటలే మనం బయటకు మాట్లాడాలి కానీ అనవసరమైన మాట్లాడుకోకూడదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది దైవజనులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాక్యం తెలిసిన వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేరేపణతో మరొకసారి నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యత, ఈ యొక్క పరిచర్య మీ ముందు ఈ మాటలు నేను ఉంచాలని దేవుడు నాకు ప్రేరేపిస్తూ, దేవుడు నన్ను నడిపిస్తున్న విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. వినువారికి మనము మేలు కలిగినట్టు మంచి మాటలు అవసరాన్ని బట్టే మనం మాట్లాడాలి. క్షేమాన్ని కలిగించే మాటలే మాట్లాడాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడామనుకోండి చాలా చెడ్డ. అనుకూల వచనమే. ఆ సమయానికి ఏదైతే మనం మాట్లాడే సందర్భాన్ని బట్టి ఎంతోమంది మాటలాడి ఇబ్బందులో పడతారు. ఎంతోమంది చిక్కుల్లో పడతారు. ఎంతోమంది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఆవేశంతో కూడినటువంటి మాటలు పిల్లల్ని అంటారు, లేకపోతే తల్లిదండ్రులను అంటారు. దైవజనుల్ని దూషించిన వారు ఉన్నారు ఎంతోమంది. మనం ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి మనం ఎవరు కూడా సరిపోవండి నా ప్రియమైన సహోదరులారా. మంచి మాటలు మన నోటి నుంచి రావాలి. మనము దేవుని బిడ్డలము. దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పరుచుకున్నాడు. దేవుని జనాంగము, ఇశ్రాయేలు జనాంగము లోంచి మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా మనల్ని రక్షించుకున్నాడు కదా! మరి
అనుకూల వచనమే పలకమంటున్నాడు దేవుడు. దుర్భాషలు రాకూడదు. పాపపు మాటలు, పాపపు తలంపులు రాకూడదు. ఎంతోమందిని తిట్టుకుంటారు. దుర్భాష అయినా మీ నోటిని రానివ్వద్దంటున్నాడు. మీ నోటిని రానివ్వకుండా నోటి ద్వారా అనేక మంది పాపాలు, శాపాలు కొని తెచ్చుకుంటున్నారు కదా! ఎందుకు నా ప్రియమైన సహోదరులారా? మనుషులు పలుకు వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉన్నదని మత్తయి సువార్తలో మరి దేవుడు చెప్తున్నాడు కదా మనకి. వ్యర్థమైనటువంటి ప్రతి మాటలు, ఎంతో వ్యర్థమైన మాటలు మాట్లాడతారు మనకు. ఉదయం మొదలుకొని సాయంత్రం వేళ వరకు మన గృహంలో కానివ్వండి, లేకపోతే మనం పని చేస్తున్న పనిలో కానివ్వండి, స్నేహితుల మధ్య కానివ్వండి, బంధువుల మధ్య కానివ్వండి, ఏదో ఒక విషయంలో వ్యర్థమైన మాట రాక తప్పదు. నాలుకని దాన్ని సాధన చేసే నరుడెవడంటుంది వాక్యం. నా ప్రియమైన సహోదరులారా, వ్యర్థమైన మాటలు మనం కట్టిపెట్టాలి. ఎందుకంటే ప్రతి మాట గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మనకి యొక్క జీవితాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, పరిచర్ని ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి స్నేహితుల్ని ఇస్తున్నాడు, మంచి సహవాసాన్ని ఇచ్చాడు, మంచి బంధువులు ఇచ్చాడు కదా! మన మాట, మన బాట, మన క్రియ ఏ రీతిగా ఉన్నది ప్రతిరోజు? మనం బంధాలు కలుపుకుంటున్నామా? బంధాలు కట్టుకుంటున్నామా? లేకపోతే బంధాలు తెంచుకుంటున్నారా? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారా? దేవునికి దూరం అయిపోతున్నారా? అనేది గ్రహించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. లెక్క చెప్పవలసి ఉన్నది. మన యొక్క మాట అంటండి ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ కూడా ఒక మంచి రుచి కలిగినదిగా ఉండవాలంట మన మాట. ఇక్కడ ఏమంటున్నాడు? మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతారు. మనం దేనితో నింపుకుంటున్నాం ఈరోజు? మనకి ఈ క్షణికమైనటువంటి లోకయాత్రలో కావాల్సినటువంటి దానికోసం అనేకమైనటువంటి వేషాలేసి ఒకవేళ ఎదుటివారిని గాని, నిన్ను నువ్వు గాని మోసపుచ్చుకుంటున్నావేమో. మన మాటలు ఎలా ఉన్నాయని గమనించుకోవాలి. మీ మీ యొక్క సంభాషణ అంట ఒక ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ కూడా రుచి కలిదిగా కృపాసహితముగాను ఉండనీయుడి. ఎంత మంచి మాట అండి. నోటి నుండి బయలుదేరే వచ్చేవన్నీ కూడా హృదయములో నుండి వస్తాయి నా ప్రియమైన సహోదరులారా. ఇవి మనుషుణ్ణి అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? నోటి నుంచి వచ్చేవి బయట నుంచి లోపలికి వెళ్ళే కాకుండా తిరిగి మళ్ళీ లోపల నుండి వచ్చి హృదయంలో నుండి వచ్చేవన్నీ కూడా అపవిత్రపరుస్తాయి. మీరు గ్రహించట్లేదు. ఎందుకంటే మనం ఏదో అనుకుంటున్నాం. నేను పెద్దోడిని అయిపోయాను కదా! నాకు జాబ్ ఉన్నది కదా! లేకపోతే నాకు మంచి డబ్బుంది, లేకపోతే నాకు మంచి భూముంది, నాకు మంచి బలగం ఉంది, మంచి యొక్క టీమ్ ఉందనుకుంటున్నారేమో గానీ, ఏది పడితే అది మాట్లాడేస్తే విమర్శ దినమందు లెక్క చెప్పాల. దేవునికి భయపడు. దేవునికి లోబడాల. నిన్ను కన్న తల్లిదండ్రులకు లోబడి జీవించు. దేవుని సన్నిధిలో మోకరించి దేవుడు ఏది చెప్తున్నాడో అనేది ఆలకించి ఆ ప్రకారంగా మాట్లాడాలి. మనం పనులు చేయాలి గానీ, నీ ఇష్టానుసారమైనటువంటి ప్రతి ఒక్క స్థలంలో నువ్వు ఒకవేళ విర్రవీగిపోతూ ఏది పడితే అది మాట్లాడి నువ్వు తీర్పుకు గురవుతున్నావేమో గమనించుకో నా ప్రియమైన సహోదరా. నోటి నుండి జీవధారలు రావాలి. మంచి మాటలు రావాలి మనకి. దేవుని బిడ్డలం మనం. ప్రత్యేకించబడినటువంటి వారం కదా! ప్రతి స్థలాల్లో మనల్ని నిలబెట్టుకున్నాడు కదా! హృదయంలో నుండి ఏదైతే వస్తుందో అది ఎదుటి వారిని అపవిత్రపరిచేవారుగా ఉండకూడదని గ్రహిస్తున్నారా మీరు ప్రతి ఒక్కరు కూడా? నా ప్రియమైన సహోదరులారా, దుర్జనుడు, సజ్జనుడు హృదయంలో నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయో గ్రహించారు కదా! నోరి మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టే మన యొక్క ప్రతిఫలాలు ఉంటాయి. మన మాటలు ఉంటాయి. మనం ఏది పడితే అది మాట్లాడేసేసామనుకోండి, చాలామంది ఆ మాటలకు వారికి ఇష్టం లేకపోతే వారు దేవునికి దూరం అయిపోతారు. లేకపోతే స్నేహాలు విడిపోతాయి, బంధాలు విడిపోతాయి నా ప్రియమైన వాళ్ళారా. మనము ప్రేమను పంచేవారుగా ఉండాలి. దేవుని ప్రేమతో అనేక మందిని కట్టేవారుగా మనం ఉండాలి. నాలుకంటండి ఈ నాలుక చాలా పాప ప్రపంచం అని అంటున్నాడు దేవుడు. చాలా చిన్న యొక్క అవయవమైనటువంటి ఈ యొక్క నాలుక అదిరిపడిపోయి ఎంతో కొంచెమైన చిన్న నాలుక
అది చాలా పెద్ద తంటాలు తీసుకొస్తుంది ప్రతి ఒక్క వారిలో కూడా. నిప్పు చూడండి, దేవుని వాక్యంలో సెలవిస్తుంది, యాకోబు పత్రికలో ఉంటుంది. నిప్పంట ఎంతో చిన్నది నిప్పు పెద్ద విస్తారమైనటువంటి అడవిని తగలబెట్టేస్తుంది. అవును కదా? మన నాలుక కూడా చాలా చిన్నదైనా సరే పెద్ద పెద్ద బంధాలను లేకపోతే అటువంటి నిప్పులాగా అంటించేస్తుంది ఈ నాలుక. కానీ నాలుకను మనము దేవుని సన్నిధిలో సాధన చేసుకుంటూ ఉండాలి. మన యొక్క అవయవంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచమైనటువంటి సర్వ శరీరమునకు మాలిన్యాన్ని కలిగజేస్తుందంట. ఏంటండి అది? నాలుక. మన మాటలు ఎలా ఉన్నాయి నా ప్రియమైన సహోదరులారా? మీరు ఎలా మాట్లాడుతున్నారు? తల్లిదండ్రులైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు మీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి? ఎంతోమంది ఈ యొక్క సమయంలో లేదంటే ఈ యొక్క దినాల్లో ఎంతోమంది యవనస్తులను త్రోచిపుచ్చేవారుగా, యవనస్తులను చేదరించుకునేవారుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి? వారి యొక్క ప్రభావం దేనితో నిండి ఉన్నది హృదయం? సినిమా పాటలు, సినిమా కథలు, లేకపోతే అనవసరమైనటువంటి కథలన్నీ, అనవసరమైనటువంటి మాటలు వారి యొక్క హృదయంలో నింపుకుని వారి యొక్క నైపుణ్యత, వారి యొక్క విలువలు కోల్పోతున్నారు. పెద్దవారేంటి లేకపోతే యవనస్తులు. మీరు చూస్తున్నారు, వింటున్నారు, చెప్పనవసరం లేదు నా ప్రియమైన సహోదరులారా. నాలుక ఒక అగ్ని. మన యొక్క అవయవంలో ఉంచబడినటువంటి పాపపు ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయను. ఇక ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది ఈ యొక్క నాలిక. ఎన్నో తగాదాలు, ఎన్నో ఇబ్బందులు నా ప్రియమైన సహోదరులారా. చాలామంది అనుకుంటా హృదయంలో, నేను మోగదానిగా పుడితే ఎంతో బాగుండాలి అనుకుంటారు. దేవుడు మంచిని చెడ్డను దేవుడు చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు కదా. మంచిదానికి మనం అనుసరించాలి, చెడు దానికి వెళ్ళకూడదని దేవుడు బోధిస్తున్నాడు కదా. ఎందుకు వెళ్ళాలి? చెడు మాటలు, చెడు చూపులు, చెడు మాటలు ఎందుకు క్రియలు చేయాలి మీరు? మన హృదయంలో కూడా ఎప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. ఆయన నామస్మరణ చేయాలి. సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని నింపుకోమంటున్నాడు కదా. మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. మీ హృదయాల్లో, మీ గృహాల్లో, మీ మొబైల్లో చెడునంతా, చెత్తనంతా తీసుకోవాలి. మనం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కీర్తనలతో, సంగీతాలతో మంచి ఆత్మీయ సంబంధమైనటువంటి సంభాషణ మన యొక్క జీవితాల్లో, మన వాతావరణంలో నెలకొల్పుకోవాలి కదా. మన గృహంలో ఎటువంటి వాతావరణం నెలకొల్పుకుంటున్నాం? ఇరుగు పొరుగు వాళ్ళ మాటలా, లేకపోతే సినిమా మాటలా, లేకపోతే సీరియల్ కథలా? ఎటువంటి వాతావరణంతో మన యొక్క గృహాల్లో, మన హృదయాల్లో, మన జీవితాల్లో సంభాషణ చేసుకుంటున్నామని గ్రహించుకోవాలి. ఒకవేళ నువ్వు లోకానుసారమైనటువంటి సంభాషణ చేసుకున్నట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితము, లేకపోతే కుటుంబ జీవితము, లేకపోతే సంఘ జీవితము, సంఘ సహవాసము పతనం అవడానికి దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ పతనా వ్యవస్థలో ఉన్నాయి జీవితాలు. చాలా మటుకి చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. పతనం అయిపోతున్నారు, జీవితం నశించిపోతున్నారు కదా. ఆత్మ రక్షించబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఉప్పు వెళ్ళి సంభాషణ, మన మాటలు ఉండాలి, మంచి మాటలు ఉండాలి, హృదయ శుద్ధితో కలిగినటువంటి మాటలు ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి పద్యాలతో మనం ఒకరిని బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, మేలు కొలుపుకుంటూ సహవాసంలో ఎదిగితే ఎంతో అద్భుతం కదండి. తగ్గింపు స్వభావం ఉండాలి మన జీవితంలో. ఎవరికి తగ్గింపు స్వభావం ఉన్నది? ప్రతి ఒక్కరు కూడా విర్రవీగిపోతున్నారు. నేను జ్ఞానవంతుని, నేను సంపాదిస్తున్నాను, నేను చదువుకున్నాను, నాకు హోదా ఉంది, కారు ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉందని విర్రవీగిపోతున్నారేమో. దేవుడు మన యొక్క ఆయుష్ను పెంచుతున్నాడంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెదగడానికి, మంచి కుటుంబం, మంచి సంఘము, మంచి సమాజము, మంచి స్నేహము గురించి మనము దేవుడు బ్రతికిస్తున్నాడు. రాబోయే తరాలకు ఆశీర్వదకరంగా నిన్ను నన్ను చేయబోతున్నాడు కదా. దేవుని మాట వింటున్నారా? దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటున్నారా? మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో, క్రీస్తు వాక్యముతో మీ యొక్క హృదయాల్లో సమృద్ధిగా నింపుకోండి నా ప్రియమైన వారులారా. అప్పుడు మన జీవితాలకు నెమ్మది, శాంతి, సమాధానము, ఒక నిరీక్షణ కలుగుతుంది. మనము దేవుని కోసం బ్రతకాలి. నేను నా యొక్క బిడ్డల కోసం బ్రతకాలి. వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి. వాళ్ళని
ఒక అనేక తరాలకు దేవునికి మహిమకరంగాను, అనేక మందికి దీవెనకరంగా ఉండులాగా నా బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలి. మంచి బుద్ధితో, దేవుని జ్ఞానముతో వారిని పెంచాలని ఒక తీర్మానము, దేవునితో నిత్య నిబంధన కలిగినటువంటి తీర్మానము మీరు తీసుకుంటున్నారా ఈ రోజునాడు? లేకపోతే వారిని బాగా చదివించి, వారికి అనేకమైనవి చేకూర్చి, దేవుడిచ్చినటువంటి బహుమానం కలిగినటువంటి మనకు సంతానానికి వారికి బాగా చదివించి, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టి, మంచి ర్యాంకులు రప్పించి, వారికి ఏదైతే కావాలని ఈ లోకపరంగా సమకూర్చుకుంటున్నారేమో చాలా మంచిది. కానీ వారికి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వాక్యపుతో మంచి అలంకరణ వారికి నేర్పిస్తున్నారా? దేవుని కోసం బ్రతకాలి. ఎంతోమంది నశించిపోతున్నారు. ఎవరు కాచి కాపాడతారు? దేవుని యొక్క సేవకుడిగా, సేవకురాలిగా నువ్వు సిద్ధపడుతున్నావా? నీ యొక్క గృహంలో గాని, నువ్వు చేస్తున్న పనిలో, వృత్తిలో గాని, చదువులో గాని దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నీవున్నావా? అనేక మందిని దేవుని చెంతకు చేర్చేవారుగా నీ మాటలు ఉన్నాయా? నీ పనులు ఉన్నాయా? సరిచూసుకోండి నా ప్రియమైన వాళ్ళారా. భయంకరమైన రోజుల్లో దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ మాటలు ప్రతీది కూడా వాక్యమందు గ్రహించండి, అనుసరించండి, చదవండి. మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపుకుంటే మనం ఎక్కడికెళ్ళినా కూడా ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, భర్తతో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, దేవుని యొక్క సేవకులతో ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడాలి, దేవునితో ఎలా మాట్లాడాలి, దేవుడు మనతో ఎలా మాట్లాడబోతున్నాడని వేచి ఉన్నామా? గ్రహించండి. ఈ రోజు నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. సజ్జనుడంటండి తన హృదయములో నుండి మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తీసుకువస్తాడు. మనం సజ్జనుడిగా ఉన్నామా, దుర్జనుడిగా ఉన్నామా అనేది గ్రహించుకోవాలి మనం. మన హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా వాక్యముతో నింపుకోవాలి. ఆత్మీయ సంబంధమైనటువంటి మన యొక్క ఆత్మీయ జీవితం ఎదగాలంటే దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి. ఆత్మీయతలో ఎదగాలంటే వాక్యములో మనం ఎప్పుడు కూడా సంభాషణ చేయాలి. ఏకాంతమైన ప్రార్థన, ఏకాంతమైనటువంటి వాక్య ధ్యానము మన ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, దేవుని యొక్క సేవకులకు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, ఎంత అద్భుతకరమైన మాటలు నేను ఈ రోజునాడు దేవుడు నా నోటి నుండి మీ హృదయంలో పెడతానికి అనేక మంది దైవజనుల ద్వారా ఆయా చోట్ల, ఆయా స్థలాల్లో, ఆయా చర్చుల్లో, ఆయా ప్రదేశాల్లో సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా మనకు దేవుని మాటలు వినబడుతున్నాయే. దేవుని మాట వింటున్నావా? లేకపోతే సాతాను మాట వింటున్నావా? చెడు క్రియలకు దూరంగా ఉన్నావా? చెడు స్వభావాలకు, చెడు మాటలకు, చెడు చూపులకు దూరంగా ఉన్నావా? అయితే నీవు ధన్యుడవు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన నామానికి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడో, సంరక్షిస్తున్నావు, పోషిస్తున్నావు, దీవిస్తున్నావు, ఆరోగ్యమిచ్చు, ఆహారమిచ్చు, సర్వము మాకు ఇస్తున్నావు నాయన. ఇక పునరుద్ధానపు దినముగా మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికే నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యానికే నీకు వందనాలు. మమ్మల్ని పాపము నుండి, నరకము నుండి, ఈ లోక మంత్ర తంత్రాల నుండి మమ్మల్ని కాచి కాపాడి ప్రశాంతమైన జీవితంలో మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, నీ దైవజనులను మాకు ఇచ్చినందుకు, మా ముందు నడిచిన మరి ఎంతోమంది మాదిరిగా తీసుకోమంటున్నావు నాయన. ఇదిగో నాయన ప్రభువా, మరి లోక సువార్తలోంచి కొన్ని వచనాలు, ఇంకో తండ్రి ప్రభు ఏపీసీ పత్రిక నుంచి, సామెతల్లో ఉంది నాయన. మరి ఇదిగో ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభువా, మరి ఈ ఆధ్యాత్మిక శ్రేయవృక్షంలో అని భూమి మీద వాక్యాలు అనే విత్తనాలు విత్తాం ప్రభువా. ప్రతి జీవితంలో వాక్యమైన విత్తనాలు ఫలింప చేయమని నాయన, మూడువారి జీవితాలను ఫలింప చేయమని, చిగురింప చేయమని, ఆదరణ, బలము, శక్తిని కోల్పోయిన వారికి నీ ధైర్యాన్ని ప్రసాదించండి, నీ శక్తిని, బలాన్ని ప్రసాదించండి ప్రభు నాయన. సజ్జనుడు దుర్జనుడు గురించి ప్రభు
హృదయం గురించి నాయన మాకు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మేము తెలుసుకున్న దాన్ని బట్టి ప్రకటించిన దాన్ని బట్టి ఇదిగో నాయన మీ ముందు పెడుతున్నాను ప్రభువా. మమ్మల్ని సరిచేయండి. మా యొక్క సర్వ శరీరాన్ని నీ ఆధ్వర్యంలో మా యొక్క హృదయాన్ని మీ యొక్క వాక్య తలంపులతో నింపుకుని ఉండటానికి కృప చూపించిన నాయన. మేము ఎక్కడైతే ఏది మాట్లాడాలో మా నోరును కాచి కాపాడండి ప్రభువా. నోటి ద్వారా అనేకమైనటువంటి అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు బిడ్డలు నాయన. ఎంతోమంది విడిపోతున్నారు తండ్రి. ఆ నోటిని ఆ యొక్క హృదయాన్ని కాచి కాపాడి భద్రపరిచి మా జీవితానికి ఏదైతే అవసరమైతే ఉన్నదో మేము నాయన మాకు మీరు నేర్పించండి. మా తల్లిదండ్రులుగా, మా యొక్క ఉపాధ్యాయులుగా, మా యొక్క దైవజనులకు ఏదైతే నేర్పించారో వాక్యాన్ని సరిచూసుకుంటూ సరిచేసుకుంటూ మా జీవితాలను నీ చెంతకు చేర్చుకో. నీ మార్గంలో మమ్మల్ని నడిపించుకో. అనేక మంది త్రోవ తప్పిపోతున్న వారందరినీ కూడా నీ చెంతకు చేర్చేలాగా మాకు శక్తిని దయచేయమని ఆయన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడునని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట విన్నటువంటి ప్రతివారు ప్రభా హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క సర్వదేహము సర్వ శరీరము నీ యొక్క ఆలయం అని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ఆలయంలో నీ ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మను ఈ యొక్క హృదయాన్ని శుద్ధీకరించు, పరిశుద్ధపరచు. ఇంకెవరికైతే మారు మనసు రక్షణ లేదు రక్షణ దయచేయమని మా హృదయాలలో నీ యొక్క వాక్యాన్ని నీ పాటలను ప్రభా జీవం కలిగిన మాటలను మా హృదయం ద్వారా నోటి ద్వారా రావడానికి మాకు ఆ యొక్క ఓపికను శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించు ప్రభు. ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రతి బిడ్డను ప్రతి తల్లిను ప్రతి యవనస్తులను చిన్నపిల్లలను యవనస్తులను దైవజనులను దీనదాసుడిగా నాకు ఇచ్చిన యొక్క పరిచర్యను నన్ను నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను మా యొక్క సంఘాలను నీవు ఏర్పరిచినటువంటి ప్రతి స్థలాల్లో ప్రతి దేశాల్లో ప్రతి స్థలంలో సంఘంలో ఉన్నటువంటి దైవజనులు వారి కుటుంబాల వారికి ఇచ్చిన సంతానాన్ని నిన్ను నమ్ముకుని ప్రభువా మరి ఇంకో నాయన ప్రభు విశ్వాసముతో అన్ని విషయాల్లో ప్రభువా మరి తగ్గింపు స్వభావాలతో ఎంతో చక్కగా సహనముతో సేవా పరిచర్య కొనసాగిస్తున్న దైవజనులకు నీ యొక్క అభిషేకాన్ని ఆత్మ నడిపింపును పరిశుద్ధాత్మను ఆరోగ్యాన్ని ఆర్థిక మరి ఎదుగుదలను ప్రతి వారికి దయచేయమని నీ పరిశుద్ధుల మీద నీ యొక్క కాపుదలను దయచేయమని మా దేశాన్ని మా దేశం యొక్క నాయకులను అధికారులను దీవించండి, ఆశీర్వదించండి. మంచి జ్ఞానముతో కలిగినటువంటి పరిపాలన దయచేయమని ప్రతి వారికి రక్షణ దయచేయమని మాకు ఇచ్చిన కుటుంబంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి మరి యొక్క సంతానాన్ని ఆశీర్వదించండి. ఎవరైతే ఏ వృత్తిలో ఏ యొక్క సమాజంలో ఏ యొక్క స్థలాల్లో మరి పని చేసుకుంటున్నారు వారి యొక్క పనులను వారి యొక్క పనులను రాకపోకల్లో మరి కాపుదలను దయచేయండి. పనిని ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఎంతోమంది జీవనోపాధి కొరకు చదువుకున్నారు. నిరుద్యోగ సమస్యలతో ఉన్నట్టు వారందరికీ ప్రభు విడుదలను దయచేయండి. మంచి పనులను దయచేయండి నాయన. వ్యవసాయాలను ఆశీర్వదించండి, రైతులను ఆశీర్వదించండి, విద్యావంతులను నాయన ప్రభువా ఆశీర్వదించండి. చదువుకునే విద్యార్థులకు మంచి జ్ఞానమును భయభక్తులు కలిగినటువంటి నడవడికి దయచేయండి. నీకు లోబడాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, ఉపాధ్యాయులకు నాయన ప్రభువా లోబడి ఉండాలి ప్రభువా. ప్రతి స్థలంలో నీ నామస్మరణ చేయటానికి మమ్మల్ని సిద్ధపరచుకో, కాచి కాపాడండి. అనేక సంఘాల్లో అనేకమైనటువంటి పరిచర్యలు నాయన నువ్వు ఏర్పరచు. అవన్నీ కూడా నీ నామానికి మహిమ పరిచేవారిగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండటానికి కృప చూపించమని ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఉన్న పేరు చొప్పున ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మాకు ఏర్పరిచినటువంటి నీ కృపలో భద్రపరిచి మాకు బయలుపరుస్తున్నటువంటి అవన్నీ కూడా మా హృదయంలో నుండి యొక్క సహవాసంలో మేము నాయన బయటికి విడుదల చేస్తున్నాం. వింటున్నవారు చూస్తున్న వారికి ఆశీర్వాదమును ఆత్మీయ నడిపింపును మేలుకలుపును శరీర స్వస్థతను ఆర్థిక మెరుగుదలను ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఎవరైతే హృదయాల్లో తలుస్తున్నారో అవన్నీ నీ ప్రార్థన సన్నిధిలో ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని మీరే బలపరిచి మమ్మల్ని నడిపించమని ఈ దినచర్య ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మాకు సహాయం దయచేయమని నాయన ప్రతి వారిని మీరే నాయన ఆశీర్వదించి నడిపించమని ఇందులో ఎంతో చక్కటి ఇంగ్లీషులో తెలుగులో వాక్యం చదవడానికి ఇచ్చినటువంటి కృపను ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది బిడ్డలు మారు మనసును దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. నీతో ఒక నిబంధన చేసుకుని వాక్యముతో ప్రభువు నిత్యము నీ సన్నిధిలో నడిచే భాగ్యం దయచేయమని రోగముల నుండి నాయన శాపాల నుండి ఈ యొక్క లోకమనే చెడు వ్యసనాల నుండి ప్రతి వారిని కాచి కాపాడమని
కీడు నుండి శోధన నుండి తప్పించమని, ప్రతి వారిని నీ చిత్తంలో నడిపించమని తండ్రి. భయంకరమైనటువంటి నాయన ఈ యొక్క లోక ప్రభు వాతావరణ వైపరీత్యాల నుండి నాయన, ఉగ్రతల నుండి, ప్రయాణాల్లో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల నుండి ప్రతి వారిని కాచి కాపాడండి. భద్రతను దయచేయండి, బిడ్డలకు కాపుదలను దయచేయమని, ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఒక తీర్మానంతో, మంచి నిర్ణయాలతో, మంచి స్వభావాలతో, మంచి నీలో ఎదిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మా హృదయాలు నీ వాక్యాన్ని నింపుకొని ప్రతిదినము మా యొక్క దినచర్యను ప్రారంభించుకున్నాడని కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థనను నీ యొక్క పాద సన్నిధికి చేర్చుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. యేసు రక్తమేం చేయం ప్రవేశ రక్తమేం చేయ ప్రవేశ. Thank you. God bless you all. Amen. ఆమేన్.